ఇప్పుడు దాకా ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూసాము. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు చేసేసారు. అండ్ అదే కాదు, టాప్ పర్ఫార్మెన్సెస్ చూసాము. ఇబ్రాహిం 177 టాప్ స్కోర్. ఇంతవరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ బ్యాటర్ కొట్టలేదు. అండ్ ఆల్సో ఎట్లయితే బౌలింగ్ వేసాడు కదా ఉమర్జాయ్, లాస్ట్లో 5 వికెట్ హాల్. చాలా మాట్లాడుకోవాలి కదా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు జెంటిల్ రిమైండర్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ముందు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ రాబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అయినా, మీ ఫేవరెట్ ఐపీఎల్ అయినా, అన్ని అప్డేట్స్ కావాలంటే కిందకెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ ఇంట్రెస్టింగ్ గేమ్. చాలా రోజుల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక అద్భుతమైన మ్యాచ్ చూసాం. ఇప్పుడు అండర్ డాగ్స్ కూడా అనలేము ఆఫ్ఘనిస్తాన్, కానీ చాలా క్లోజ్ అయింది గేమ్. నువ్వా నేనా అనే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఇంగ్లాండ్ని నాకౌట్ చేసింది ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి. అయితే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే దట్ ఫైటింగ్ నేచర్ అండ్ ద ఇంటెలిజెన్స్తో ఎట్లయితే ఆడారు కదా ఆఫ్ఘనిస్తాన్, అది నచ్చింది. టాస్ గెలిచినప్పుడు కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారు. ఓవర్కాస్ట్ అంటే ఎప్పుడైతే క్లౌడీ వెదర్ ఉంటుందో డ్యూ రాదు, అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ప్లస్ వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా ఫస్ట్ బ్యాటింగే. 3 వికెట్లు పడిపోయినాయి. దానికి కారణము వీళ్ళు ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ ఆడరు ఆఫ్ఘనిస్తాన్. 150 పేస్ వేస్తున్నారు అక్కడ ఇంగ్లాండ్ బౌలర్స్. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, వీళ్ళందరూ. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసేశాడు. వీ కాంట్ బ్లేమ్, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ హోమ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండవు ఆఫ్ఘనిస్తాన్కి. సో వాళ్ళకి అలవాటు ఉండదు. సో వీ కెన్ యాక్సెప్ట్, సరే ఆ 3 వికెట్లు పడిపోయినాయి. కానీ దాని తర్వాత ఇబ్రాహిం ఏం బ్యాటింగ్ చేశాడు. ఇంకా వాళ్ళ క్యాప్టెన్ లెఫ్ట్ హ్యాండ్ కూడా షాయిది. ఇద్దరు కలిపి మంచి పార్ట్నర్షిప్ చేస్తామే కాదు, మెల్లిగా తీసుకొని వెళ్ళారు. స్టార్టింగ్ ఇంత స్లో ఆడుతున్నారు ఏంటి, అటాక్ చేయాలి కదా అనుకున్నాం. కానీ వాళ్ళకు ప్లాన్ ఉండింది. తీసుకెళ్ళి మెల్లిగా గేర్ చేంజ్ చేశాడు. ఇబ్రాహిం స్టార్ట్ చేశాడు కొడతాం. జరిగి పాయింట్ పై నుంచి, మిడ్ ఆఫ్ పై నుంచి జోఫ్రా ఆర్చర్ని, దాని తర్వాత ఆదిల్ రషీద్ వేస్తుంటే స్టెప్ అవుట్ స్ట్రైట్ 6 కొడుతూనే ఉన్నాడు. లాస్ట్ దాకా ఆడాడు. వేరే వికెట్స్ పడిపోతున్నా మధ్యలో మంచి పార్ట్నర్షిప్స్ జరిగినాయి. నబీ వచ్చి చాలా సూపర్బ్ కాంట్రిబ్యూట్ చేశాడు. 40 odd runs తక్కువ బాల్స్లో. అండ్ ఫైనలీ ఇబ్రాహింని మెచ్చుకోవాలి, ఎందుకంటే లాస్ట్ దాకా ఆగాడు. 325 దాకా తీసుకెళ్ళాడు. ఇట్స్ ఎ రికార్డ్. 177. ఏ బ్యాటర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంత పెద్ద స్కోర్ కొట్టలే. 177 రికార్డ్ బ్రేక్ చేశాడు. అది కూడా ఒక బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. అది కూడా మంచి ఫాస్ట్ బౌలింగ్ ఉన్న అటాక్తో. టేక్ ఏ బౌ ఇబ్రాహిం, ఫెంటాస్టిక్ నాక్. అయితే 325కి చేరుకున్నారు. ఇన్ రిప్లై ఇంగ్లాండ్కి అండర్ లైట్స్ డెఫినెట్లీ గెటబుల్, ఎందుకంటే పిచ్ చాలా మంచిగా ఉంది. ఫ్లాట్ ఉండింది. బాల్ ఇంత కూడా టర్న్ అవ్వట్లే. ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్ ఇన్ ద హోల్ పాకిస్తాన్. 50-50 ఉండింది ఈ మ్యాచ్, ఎవరైనా గెలవచ్చని. స్టార్ట్ చేశారు, త్వరగా వికెట్స్ పడి ఇంగ్లాండ్ అటు ఇటు వికెట్స్ పడతానే ఉన్నాయి. ఉమర్జాయ్ సూపర్ బౌలింగ్, మాస్టర్ పీస్. మీకు తెలుసా ఉమర్జాయ్ లాస్ట్ ఇయర్ 2024లో ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక క్రికెటర్ ఇలాంటి అవార్డు అందుకుంటున్నాడు. ఇంతవరకు ఎప్పుడు రాలే. అది ఎందుకో ప్రూవ్ చేశాడు. ఇన్స్వింగర్ వేసాడు, ఫిల్ షాట్ని అవుట్ చేశాడు. అయితే బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ఉమర్జాయ్, కొంచెం మనం జో రూట్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే సూపర్గా మన ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ జో రూట్. ఇంకా బట్లర్ని పెట్టాం. ఇద్దరు పర్ఫార్మెన్స్ చేశారు. బట్లర్ 38 odd runsకి అవుతాడు, కానీ తినైతే సెంచరీ కొట్టాడు. చెప్పాను స్పిన్నర్స్కి చాలా మంచిగా హ్యాండిల్ చేస్తాడని. ఇలాంటి హై ప్రెషర్ గేమ్లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు. అవతల పక్క వికెట్స్ పడిపోతూ ఉన్నాయి. తీసుకోలేని మ్యాచ్కి మధ్యలో క్రాంప్స్ వచ్చినాయి. పరిగెట్టాడు, మ్యాక్సిమం ట్రై చేశాడు. కానీ లాస్ట్లో ఉమర్జాయ్ బౌలింగ్లో ఇట్లా ఆడటానికి వెళ్ళి అవుతాడు. కానీ వాడే మ్యాచ్ చూసాం నిజంగానే. కానీ ఛాంపియన్ ప్లేయర్ నుంచి మాత్రం అవుట్ స్టాండింగ్ నాకు వచ్చింది. అయితే లెట్స్ కమ్ బ్యాక్ టు ఉమర్జాయ్. ఏం వేసాడు బౌలింగ్. మ్యాచ్ ఎందుకు గెలిచాడు తెలుసా? డ్యూ రాలేదు, పిచ్ హార్డ్ ఉంది సర్ఫేస్, కొంచెం బాల్ ఓల్డ్ తర్వాత కాస్త గ్రిప్ అవుతుంది బాల్ లాస్ట్లో. అందుకని ఏం చేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్ యార్కర్స్ వేయలే. వీళ్ళకి ఎక్కువ పేస్ కూడా ఉండదు. ఉమర్జాయ్ ఎంత వేస్తాడు పేస్? 133 అట్లా వేస్తాడు. యార్కర్స్ వేయకుండా ఇంటూ ద పిచ్ స్లోర్ 1 వేసాడు. అండ్ వాళ్ళు కొడతానికి వెళ్ళి అవుతారు. ఇంటూ ద పిచ్ బౌన్సర్స్ వేశారు. ఉమర్జాయ్ 3 వికెట్లు బౌన్సర్లో తీసుకున్నాడు, ఒక ఇన్స్వింగర్ తీసుకున్నాడు, ఒకటేమో గుడ్ లెంత్ బాల్లో తీసుకున్నాడు వికెట్. సో ఆల్ వేర్ ప్లాన్డ్. చాలా కూల్, కామ్, కంపోజ్ ఫీల్డర్స్ని పెట్టుకొని మిడ్ ఆన్, డీప్ ఇంటి వికెట్, డీప్ స్క్వేర్లకు పెట్టుకొని ఎట్లయితే వేశారు కదా ప్లాన్ ప్రకారం, అందుకొని వికెట్స్ పడినాయి అనమాట. అండ్ ఇంగ్లాండ్ పువర్ క్రికెట్, ఆఫ్ఘనిస్తాన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇబ్రాహింకి వచ్చింది థరోలీ 177. ఉమర్జాయ్ ఆల్సో డిజర్వ్డ్ ఇట్, కానీ 177 ఈజ్ అ వెరీ బిగ్ స్కోర్. మ్యాచ్ సెటప్ చేసింది కానీ తనకు వచ్చింది. అండ్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ఉమర్జాయ్. సూపర్ పర్ఫార్మెన్స్. నాకైతే ఈ మ్యాచ్ చాలా మజా వచ్చింది. మీరు చెప్పండి మ్యాచ్ ఎలా మజా వచ్చిందో కింద కమెంట్ చేయండి. మీ పిక్ ఆఫ్ ద ప్లేయర్, అంటే మీ మ్యాచ్ మొత్తం స్వరూపం ఎక్కడి నుంచి చేంజ్ అయింది, వాట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇద్దరు నాక్డ్ అవుట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళ లాస్ట్ గేమ్ ఆడబోతున్నారు. అయితే ఫస్ట్ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ పాకిస్తాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. సో ఇది వీళ్ళది మోస్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఇది ఉండొచ్చు. మరి ఇది కాకుండా ఎట్లయినా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళాం కొత్త ప్లేయర్లు ట్రై చేస్తే తెలియదు, కానీ ప్రాబబుల్ 11 మాత్రం ఇట్లా ఉండొచ్చు. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ గోయింగ్ ఫర్ రిజ్వాన్. చాలా ప్రెషర్లో ఉంటాడు, తన మీద చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి, చాలా ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ అవుట్, తన క్యాప్టెన్సీ బాగాలేదు, హోస్ట్ నేషన్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే వెల్, బౌలింగ్ చేంజెస్ సరిగా లేదని చాలా ఈజ్ గోయింగ్ త్రూ ఎ లాట్. అందుకని ఐ జస్ట్ ఫీల్ దట్ ఈ మ్యాచ్ తన పర్ఫార్మెన్స్ చేస్తాడని. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇట్స్ డెఫినెట్లీ రిజ్వాన్ వాళ్ళ క్యాప్టెన్. అండ్ ఇంకోవైపు ప్రాబబుల్ 11 ఆఫ్ బంగ్లాదేశ్ ఇలా ఉండబోతుంది. వీళ్ళు కూడా అంత మంచిగా ఆడట్లేదు, ఫాస్ట్ బౌలింగ్కి స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ స్పిన్ బౌలింగ్ కూడా అంత మంచిగా లేదు. అందుకనే అంత ఆలోచిస్తే నాకు అనిపించింది ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ హృదయ్. ఎవరైతే సెంచరీ కొట్టాడు ఇండియాతో టఫ్ కండిషన్స్లో క్రామ్స్ వచ్చిన తర్వాత కూడా, ఐ థింక్ హీ విల్ బీ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అయితే జస్ట్ టాక్ అబౌట్ బోత్ దిస్ టీమ్స్, బంగ్లాదేశ్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశా వీళ్ళు ఎటు అంత మంచి చేయరు ఈ టోర్నమెంట్లో, ఎందుకంటే లీడింగ్ అప్ టు దిస్ టోర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్లస్ వాళ్ళ దగ్గర యూనిటీ లేదు, చాలామంది ప్లేయర్స్ రిటైర్మెంట్ కానీ ప్లేయింగ్ 11లో లేపోవటం ఇదంతా జరిగింది. అందుకని ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ బంగ్లాదేశ్. కానీ ఐ వామ్ డిసప్పాయింటెడ్ విత్ పాకిస్తాన్స్ పర్ఫార్మెన్స్. ఫైట్ ఇస్తారనుకున్నా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో, ఇయ్యలే. దానికి కారణము నేను ఫైట్ ఇస్తారని ఎందుకు అనుకున్నా అంటే, చూడండి వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కొట్టారు, దాని తర్వాత ఆస్ట్రేలియాలో కొట్టారు, వాళ్ళ ట్రై సిరీస్ కూడా ఫైనల్స్కి వచ్చి న్యూజిలాండ్తో ఓడిపోయారు. సో ఇంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది, మంచి ఫామ్లో ఉండి ఓడిపోవటం ఏంటి మ్యాచ్లు, అది కూడా హోమ్ కండిషన్స్. పాపం వాళ్ళ నేషను 29 ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు ఒక ఐసీసీ టోర్నమెంట్ ఆడటానికి. అండ్ అన్ఫార్చునేట్ సీన్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఈ లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, అట్లీస్ట్ ప్లే ఫర్ ప్రైడ్. కానీ ఒక విషయం చెప్పాలి మీకు, ఇక్కడ పాకిస్తాన్ ఈ మధ్య ఇండియాకి సరైన ఫైట్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే బ్యాక్ హోమ్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్లేయర్స్ మీరు చూస్తే యంగ్స్టర్ అంటే కొత్త ప్లేయర్స్ తీసుకొని రాలేకపోతున్నారు వాళ్ళు. యూ డోంట్ సీ దోస్ బ్యూటిఫుల్ ఫాస్ట్ బౌలర్స్, ఫాస్ట్ మంచి బ్యాటర్స్, ఎక్సైటింగ్ క్రికెటర్స్. దానికి కారణం ఏంటి తెలుసా, లాస్ట్ 2006 వరల్డ్ కప్ తర్వాత వాళ్ళ దగ్గర ఐసీసీ ఈవెంటే అవ్వలే. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వాళ్ళకి, వాళ్ళ దగ్గర బోర్డు దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే డొమెస్టిక్ క్రికెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ? డబ్బులు లేకపోతే మంచి క్రికెటర్స్ రాలేరు, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ద స్ట్రగ్లింగ్. అండ్ ఐ రియలీ ఫీల్ ఫర్ దెమ్. ఇంతకుముందు పాకిస్తాన్ టీం అంటే అసలు మ్యాచ్లు క్లోజ్ అయ్యి నెయిల్ బ్యాటింగ్ ఫినిషెస్ అయ్యి మజా వచ్చాయి మ్యాచ్లు, ఈ మధ్య రావట్లే. ఐ థింక్ లాట్ టు థింక్ అబౌట్ పాకిస్తాన్. ఐ థింక్ అట్లీస్ట్ ఈ లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో గెలిచి వాళ్ళు అట్లీస్ట్ ఆ మ్యాచ్ గెలిస్తే సంథింగ్ టు చియర్ అబౌట్ వాళ్ళ ఫ్యాన్స్కి. సో అందుకనే నౌ ప్రెడిక్షన్ మీటర్ టైం వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ విత్ 60% టు విన్ పాకిస్తాన్. మ్యాచ్ గెలిచి అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి సంథింగ్ టు గివ్ హోస్ట్ నేషన్. 29 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అవుతుంది ఐసీసీ ఈవెంట్ వల్ల హోమ్ గ్రౌండ్స్లో, సంథింగ్ టు చియర్ అబౌట్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అండ్ ఫైనలీ కమెంట్ చేయండి ఎట్లా జరిగింది నిన్న మ్యాచ్. మాత్రం అద్భుతం, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లయితే ఓడిచ్చింది ఇంగ్లాండ్ని, చాలా చాలా మజా వచ్చింది. నేనైతే ఎంజాయ్ చేస్తాను, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు కింద కమెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.